పెయిన్ అన్న వెంటనే మనకి ఫస్ట్ వచ్చేది భయం. అమ్మో! ఇప్పుడు ఏంటి పరిస్థితి? సర్జరీ దాకా వెళ్ళాల్సిన అవసరం వస్తుందా ఏంటి? అని చెప్పి చాలామంది కొన్ని రోజులు ఆ భయంతోనే డాక్టర్ దగ్గరికెళ్లి చూపించుకోకుండా గూడా ఉంటారు. ఇందులో మోకాళ్ళ నొప్పులు కావచ్చు, షోల్డర్ జాయింట్ పెయిన్ కావచ్చు, హిప్ పెయిన్ కావచ్చు, ఇట్లా ఏదైనా సరే. బట్ పెయిన్ అన్న వెంటనే సర్జరీయా అన్న ఒక భయంతో దాన్ని మనం కంట్రోల్ చేసేసుకుంటూ ఉంటాం. కానీ పెయిన్‌ని గూడా నాన్ సర్జికల్‌గా ఈజీగా మేనేజ్ చేసి చూపించొచ్చు అని చెప్పి మనకి ప్రూవ్ చేస్తున్నారు ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. నాతో ఉన్నారు ఇంటర్వ్యూలో సుధీర్ ధారా గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఈ ఎపిసోడ్‌లో లెట్ us టాక్ మోర్ అబౌట్ హిప్ పెయిన్ సార్. ఎందుకంటే కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ నేను ఒక ఆర్థోపెడిక్ డాక్టర్‌తో ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఆయనతో కొన్ని విషయాలు డిస్కస్ చేసినప్పుడు హి వాస్ వెరీ కాన్ఫిడెంట్ స్టేటింగ్, నేను కూడా పీఆర్పీ చేస్తాను. నీ పెయిన్స్‌కైతే నేను కూడా సజెస్ట్ చేస్తాను. కానీ పీఆర్పీ చాలా తక్కువ ఎఫిషియంట్ ఫార్ స్పైన్ పెయిన్ అండ్ హిప్ పెయిన్. అసలు హిప్ పెయిన్‌కి పీఆర్పీ పనిచేయదు అని ఆయన ఘంటాపథంగా ఆయన ఎక్స్‌పీరియన్స్ కొద్దీ చెప్పారు. హౌ ఫార్ ఇస్ దిస్ ట్రూ సార్? ఇప్పుడు ఆయనేమో పనిచేయదంటారు. మీరేమో మొత్తం అన్నిటికీ పీఆర్పీ అంటారు. ఏం నమ్మాలి సార్ ఒక కామన్ మ్యాన్? అంటే ఇప్పుడు ఒక ఇండివిడ్యువల్ డాక్టరు చెప్పే మాటలు ఎప్పుడు నమ్మకూడదు. అది ఆయన పర్సనల్ పర్సెప్షన్ అయింటది. ఆయన ఎక్స్‌పీరియన్స్‌లో ఆయనకి అట్లా జరిగి ఉండొచ్చు. కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఒక నొప్పికి, ఒక జాయింట్ పెయిన్‌కి డిఫరెంట్ యూనో ట్రీట్మెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఒకటేంటి పెయిన్ కిల్లర్స్, రెండోదేంటి ఎక్సర్సైజెస్, మూడోదేంటి ఇంజెక్షన్స్, ఫోర్త్‌దేంటి సర్జరీస్. సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉన్న అన్ని ట్రీట్మెంట్స్ని ఆ కండిషన్కి సూట్ అవుతుందా లేదా అని యూజ్ చేసి కాని పక్షంలో నెక్స్ట్ స్టెప్ పోవాలి. ఇప్పుడు ఆ డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి హిప్లో కానీ స్పైన్లో కానీ చాలా ఎక్స్పీరియన్స్, అంటే చాలా పీఆర్పీలు చేసిన తర్వాత ఆయనకి బ్యాడ్ రిజల్ట్స్ వచ్చింటే ఆయన కామెంట్ చేయాలి. ఒకవేళ అంతగా ఆయనకి ఎక్స్పీరియన్స్ లేనప్పుడు చేయకూడదు. ఎందుకంటే హిప్ జాయింట్ మీరు అన్నారు కదా, ఇప్పుడు హిప్ జాయింట్లో మోకాలు అరిగినట్టు హిప్ అరగదు. అంటే ఇప్పుడు 100 మందిలో ఒక 60 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళలో 50-60 మందికి మోకాళ్ళు అరిగిపోతే ఆ ఏజ్లో ఒక 10 మందికే హిప్ అరుగుతుంది. సో హిప్ జాయింట్ డీజనరేషన్ వల్ల వచ్చే ఆర్థరైటిస్ చాలా తక్కువ. ఓకే. లేదంటే మరీ 78-80 వాళ్ళలో. సో దాని మీద మనము అంత ఎక్కువగా సర్జరీస్ ఉంటాయి కానీ నీతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. కానీ ఈ మధ్య కాలంలో చూసింది ఏంటంటే ఎక్కువ హిప్ జాయింట్ మీద మేము చేసిన ట్రీట్మెంట్స్ ఏంటంటే కోవిడ్ తర్వాత వచ్చిన ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్. ఇది ఇంతకుముందు కోవిడ్కు ముందు ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ వచ్చేది చాలా తక్కువ. ఆ సిగరెట్ స్మోకర్స్లో, ఏదైనా ఆస్తమా ఉండి స్టెరాయిడ్స్ తీసుకున్న పేషెంట్స్లో ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్ వచ్చేది, లేదా ఇంజురీ అయితే. ఇప్పుడు ఏమైంది, కోవిడ్ తోటి స్టెరాయిడ్స్ తీసుకున్న తర్వాత హైడ్రోసిస్తో ఏవాస్కులర్, అంటే మన ఫీమర్ ఉంటుంది కదా, థై బోన్ హెడ్కి బ్లడ్ సప్లై తగ్గిపోయి సో అది కొలాప్స్ అయిపోయి హిప్ జాయింట్ మీద ఇట్లా అతుక్కుంటుంది, మూమెంట్ ఉండదు, పెయిన్ వస్తుంది. ఈ కేసెస్ అన్నీ కూడాను. దీంట్లో ఇంకొక పెక్యులర్ థింగ్ ఏంటంటే యంగ్ పేషెంట్స్లో వస్తుంది. ఎంత 25 నుంచి 35. నేను ఇప్పటివరకు ఒక 300-350 ఏవాస్కులర్ నెక్రోసిస్ బికాస్ ఆఫ్ ద కోవిడ్ చేశాను. ఎందుకంటే ఆ స్టేజ్లో, ఆ ఏజ్లో జనరల్ సర్జరీకి వెళ్ళారు ఎవరు. సర్జరీ ఉంది, సర్జరీ బాగుంది, కానీ నాట్ ఎట్ దట్ ఏజ్. ఎందుకు? సర్జరీ జరిగిన తర్వాత కాన్స్ ఉంటాయి, కాంప్లికేషన్స్ ఉండొచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. బట్ అదే ఏజ్లోనే కాంప్లికేషన్, సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అనుకో, 29 ఇయర్స్ పెళ్ళి కూడా అయి ఉండదు. అటువంటి పేషెంట్స్కి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకని మన బుక్స్లో, రీసెర్చ్లో కూడా చెప్పేది ఏంటంటే కోవిడ్ వల్ల వచ్చిన ఏవాస్కులర్ నెక్రోసిస్కి ఫస్ట్ సర్జరీకి ముందు అన్ని నాన్ సర్జికల్ టెక్నిక్స్ చెయ్యండి. సో అది పీఆర్పీ అవ్వచ్చు, చిన్న స్టెరాయిడ్ ఇంజెక్షన్ అవ్వచ్చు, ఆర్ ఎక్సర్సైజ్ అవ్వచ్చు, ఆర్ ఇంకా వేరే విధమైనటువంటి ఇంజెక్షన్ థెరపీస్ ఏమైనా చేయొచ్చు. సో దీంట్లో మేము చేసినవి ఏంటంటే ఒక 300-350 చేసింటాం. పీఆర్పీ చేసి ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్తో ఏదైతే ఫీమర్ కొలాప్స్ అయ్యి అస్టాబుల్ మీద పడుతుందో దాన్ని రికవర్ చేసాం. అంటే ఎప్పుడైతే రీమోడల్ జరిగిన తర్వాత పెయిన్ తగ్గుతుంది, ప్లస్ ఆల్సో మూమెంట్ స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు మంచి రిహాబిలిటేషను, మంచి ఎక్సర్సైజెస్, మంచి మెడికేషన్స్ పెట్టడం ద్వారా వీళ్ళందరూ కూడాను ఎవరైతే మా దగ్గర ఉన్నారో చాలా మటుకు సర్జరీకి వెళ్ళలేదు. ఎందుకంటే ఆ ఏజ్లో సర్జరీకి వెళ్ళరు ఎవరు. అండ్ మంచి రిజల్ట్ వచ్చింది. సో ఏవాస్కులర్ నెక్రోసిస్లో పర్టికులర్లీ హిప్ జాయింట్లో
పిఆర్పి వన్ ఆఫ్ ద బెస్ట్ నాన్ సర్జికల్ టెక్నిక్స్ అని చెప్పుకోవచ్చు. సార్ ఇప్పుడు మీరు చేసే ఈ పిఆర్పి వల్ల జాయింట్ డీజనరేట్ అయిపోయింది, రీజనరేట్ అవుతుంది అని చెప్తున్నారు కదా, ఇది నిజంగా సైన్సా లేకపోతే మార్కెటింగ్ స్ట్రాటజీయా సార్? ఇప్పుడు పిఆర్పి అన్నది ఒక టెక్నిక్, ఇది దగ్గర దగ్గర 30-40 years నుంచి ఉంది. ఒకవేళ ఇదే మార్కెటింగ్ స్ట్రాటజీ స్టంట్ అయితే ఇప్పటి గవర్నమెంట్ స్టాప్ చేసేసి ఉండేది. నేను 2017లో ఎప్పుడైతే పిఆర్పి స్టార్ట్ చేసినా అప్పుడు ఒక పిఆర్పి కిట్ ఉండేది. ఈరోజు 25-30 పిఆర్పి కిట్స్ ఉన్నాయి. అంటే ప్రతి పిఆర్పి కిట్ కూడా సిడిఎస్కో అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది గవర్నమెంట్ది, వాళ్ళు అప్రూవల్ ఇస్తేనే కిట్స్ తయారవుతాయి. ఓకే, లైసెన్స్. ఒక పిఆర్పి కిట్ ఈరోజు 25 పిఆర్పి కిట్స్ ఎట్లా అయింది? మార్కెటింగ్ స్టంట్. ఏదన్నా కూడా మనం హెల్త్ వైజ్ యూజ్ చేయాలి అంటే అది ఇండియన్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోవాలి. సిడిఎస్కో అంటారు. తప్పకుండా అప్రూవల్ తీసుకుంటేనే ఈరోజు ఒక కిట్ 20-25 కిట్స్ అయినాయి. సో పిఆర్పి అన్నది ఎప్పుడైతే ఈ మార్కెటింగ్ స్టంట్ అంటారో అది తప్పకుండా ఎవరైతే ఈ సర్జరీ చేయాలనుకొని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు చేసే స్టంట్ తప్పితే మార్కెటింగ్ స్టంట్. అంటే మీరు చెప్పినటువంటి ఆ డీజనరేటివ్ జాయింట్ మళ్ళీ రీజనరేట్ అవుతుందా సార్? ఎస్. ఇప్పుడు డీజనరేటివ్ జాయింట్ అంటే ఏంటి? జాయింట్ వయసు రీత్యా అరిగింది, జాయింట్ యాక్సిడెంట్స్ వల్ల ఒక ఫాస్ట్ వాట్ యు కాల్ డ్యామేజ్కి లోనై అరిగింది. ఇక్కడ మనం కనుక్కోవాల్సిందంటే జాయింట్ మొత్తం కాదు, మేము చేసేది పిఆర్పి ఎక్కడ అంటే ఎక్కడి నుంచి పెయిన్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు హిప్ జాయింట్ మాట్లాడుతున్నాం కదా సార్, హిప్ పెయిన్ ఉంది, హిప్ జాయింట్ అరిగింది, సో ఇప్పుడు పిఆర్పి చేస్తాం, ఏం జరుగుతుంది? హిప్ జాయింట్ అరిగింది అన్నదానికి పిఆర్పి కాదు, హిప్ జాయింట్లో అరగడం వల్ల ఏ స్ట్రక్చర్ అరగడం వల్ల ఎక్కడ పెయిన్ వస్తుంది అంటే ఎగ్జాక్ట్ ప్రిసైజ్ అక్కడికి వెళ్ళిపోతాం. ఎస్. మాది పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్. మేము డిసీజ్ ఏం చెయ్యం, మేము పెయిన్ తగ్గిస్తాం. నేను పెయిన్ తగ్గించాలంటే పెయిన్ ఎక్కడి నుంచి వస్తుందో కనుక్కోవాలి. ఎక్కడి నుంచి వస్తుందో కనుక్కొని అక్కడ ఏం జరుగుతుంది, ఆ స్ట్రక్చర్ ఎలా డ్యామేజ్ అయింది, దాని మెజర్మెంట్స్ ఏంటి, ఎంతవరకు డ్యామేజ్ అయినాయి, దానికి మనము ఈ పిఆర్పి గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేయడం ద్వారా అక్కడ రీమోడలింగ్ జరిగి పెయిన్ తగ్గుతుంది. ఇప్పుడు ఏ డీజనరేటివ్ అంటే జాయింట్ అంతా రీజనరేట్ అయిపోతుంది అని మీరు చెప్పట్లా, జాయింట్ అంతా డ్యామేజే కాదు, రీజనరేషన్ ఎందుకు? ఇప్పుడు జాయింట్, ఇప్పుడు మోకాలు తీసుకున్నాము, హిప్ తీసుకున్నాము, మీరు మొత్తము హిప్ స్కాన్ చేసి ఎంఆర్ఐ స్కాన్ చేయండి, అల్ట్రాసౌండ్ స్కాన్ చేయండి, డైనమిక్ స్కాన్ చేయండి, ఏదైనా చేయండి, మొత్తం హిప్ చెడిపోయి ఉండదు. మొత్తం మోకాలు ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. అది ఆల్వేస్ కార్టిలేజ్ అయి ఉండకపోవచ్చు, లిగమెంట్ అవ్వచ్చు, మజిల్ అవ్వచ్చు, టెండాన్ అవ్వచ్చు, బోన్ ఇట్ సెల్ఫ్ అవ్వచ్చు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు కొత్త లేటెస్ట్ సైన్స్ ఏం చెప్తుందంటే ఇది అరిగిపోయిందని అది తీసేయి, ఇది అరిగిపోయిందని అది కోసే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది, నొప్పి స్ట్రక్చర్ ఏంటి, నొప్పి ఆరిజిన్ ఏంటి కనుక్కోండి. నొప్పి ఆరిజిన్ కనుక్కొని సర్జరీకి వెళ్ళే ముందు నాన్ సర్జికల్ టెక్నిక్స్తో దాన్ని కరెక్ట్ చేయగలమా లేదా అన్న విషయాన్ని అందరూ తెలుసుకోవాలి డాక్టర్. రైట్. సో అప్పుడు ఏమవుతుంది, అన్నెసరీ సర్జరీలు జరగవు. సర్జరీ ఎప్పుడూ ఉంది, సర్జరీ ఎప్పుడైనా కూడా తీసి కొత్తవి పెట్టడమే, ఎప్పుడైనా చేయొచ్చు. కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్ ప్రకారము మినిమల్ ఇన్వేజివ్ చిన్న ఇంజెక్షన్తో చేయండి. నేను ఎప్పుడు ఇంటర్వ్యూలో చెప్తాను, మెడికల్ ఆర్ హెల్త్ అడ్వాన్స్మెంట్ అంటే ఏంటంటే సర్జరీ కాస్త ఇంజెక్షన్ అవ్వాలి, ఇంజెక్షన్ కాస్త ఆయింట్మెంట్ అవ్వాలి, ఆయింట్మెంట్ కాస్త ఆయిల్ అవ్వాలి, అప్పుడే అడ్వాన్స్మెంట్. నేను సర్జరీ చేస్తా, నేను ఇంకా పెద్ద సర్జరీ చేస్తా, నేను రోబోతో చేస్తా, నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది కాదు అడ్వాన్స్మెంట్. ఇది ఎక్కడైనా కూడా అంటే కంఫర్ట్ క్రియేట్ చేయాలి, ఈజ్ క్రియేట్ చేయాలి పేషెంట్. ఆ సర్జరీకి బదులు ఇంజెక్షన్తో అటువంటిదైనా సైన్స్ చెప్తే అదే ట్రై చేయండి, అందరూ ట్రై చేయండి. ఈవెన్ సర్జన్స్ కూడా చేయొచ్చు, పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ కూడా చేయొచ్చు. గాట్ ఇట్ సార్, వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.